ద మాస్ రాజా అమర్దీప్ చౌదరి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. నీ బొందరా, నీ బొంద. అమర్, నీ భావాల్ని భావోద్వేగాల్ని మాతో పంచుకో. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. రన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 7. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. 105 days in the house. ఎక్స్పెక్ట్ చేసావా? ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఉండాలంటే ఎంతగాడికి ఉందంటారా లేదంటారా? నేను ఇచ్చిన పర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతానని డిసైడ్ అయిపోయాను. ఎన్ని 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 దారుణాలు సార్. తర్వాత నన్ను నేను నమ్ముకున్నాను. రావుకాలంలో పుట్టుంటారా? చరిత్ర తిరగ రాసావు 5 weeks తర్వాత. ఇది నేను చూడలా. బట్ ఆ హీరో నేను డిస్రెస్పెక్ట్ చేస్తా ఉంటే కూడా దాన్ని ఎందుకు తీసుకున్నావు? నన్ను మాట్లాడ కదని చెప్పి నేను తిరిగాను అనుకో, నేను కూడా ఎదవైతాం కదా, వదిలేసి. నాకు పంచులేసాలంటే ఇష్టమే, కానీ నా మీద పంచులేస్తే పళ్ళు రాలి. స్టేజ్ మీద నాగార్జున గారు నీ చేయి కిందకి దించేసినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? ఊరుకో ఊరుకో, ఎద్దులో ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా గెలుస్తాను అనుకున్నావా? తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ గెలిచేసాను జీవితం నేను. అవునా? నిజమా? ఇక్కడ దాకా వస్తానని నేను అనుకోలేదు. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. టాప్ 2 వరకు వచ్చాను, ఐఎమ్ హ్యాపీ. గెలవలేకపోయానని చిన్న బాధ ఉంది, నాకు ఏడుపు వస్తుందిరా. కానీ ఎక్కడ గెలవాలనుకున్నానో చిన్నప్పటి నుంచి అక్కడ గెలిచానని చాలా సంతోషంగా ఉంది. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. దానికి కారణమే ఆడియన్స్ కదా. నన్ను కూడా ఆయనలాగా చూడాలనుకున్నది కూడా ఆడియన్సే కదా. మొహం పగిలిపోద్ది. తేజ గారు నీకు సినిమా ఆఫర్ ఇస్తారు అని వెంటనే ఏమీ ఆలోచించకుండా హౌస్ లోంచి బయటకు వచ్చేదానికి కూడా వెనకాలేదు. అవును. మరి ఆడియన్స్ ఓట్లు? అంటే అది ఆయనను చూస్తూ పెరిగా, ఆయన డాన్సులు, ఆయన పిచ్చి, ఆయన రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. జనాలు కోరుకోనేది కూడా ఆయన పక్కన చూడాలనే కదా. నన్ను ఒక రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. రేయ్ మాస్ మహారాజాగా, మాస్ యువరాజాగా, రవితేజ ఫ్యాన్ రావిడని చెప్పి తీసుకొచ్చిందే జనాలు. అలాంటి ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఫీల్ అవుతారు నేను ఆయన పక్కన చేస్తే? నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. ఆ సెన్స్ నాకు ఎందుకు రాలేదని చెప్పి నేను చాలాసార్లు నేను క్వశ్చన్ చేసుకున్నాను. అవునరా, ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. లో సీరియల్ లో చేసే యాక్టింగ్ హౌస్ లో కొన్నిసార్లు చేసినట్టు అనిపించింది. చేశాను. మన లెటర్ వచ్చినప్పుడు, లెటర్ చినిగిపోయేటప్పుడు కూడా మాకు కొంచెం సీరియల్ యాక్టింగ్ లాగా అనిపించింది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్ అంత అంత ఏడ్చవని నీ కళ్ళలోంచి ఒక్క రాలేదు. చుక్క నేను అదే నీళ్ళు రాలా. చెప్పాను. మాస్టర్ ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. అనుకున్న వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఉంటుంది అనుకున్నాను. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అతిక లోపల రావాలని ఓటేసావు, తను నువ్వు కెప్టెన్ అవ్వకుండా పోటేసింది. పోటేసి సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మనం ఒకట్రా ఇచ్చిన దానికి అట్లా ఫీల్ అవ్వకూడదురా అన్నావు. మరి ప్రియాంకకి కెప్టెన్సీ వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలా? కెప్టెన్ బ్యాట్ చేసుకున్నాను, నాకు సరిపోగొడుతున్నారు. దేవుడా. కూడా హౌస్ లో పడుకున్నప్పుడు కప్పు తీసుకున్నానని కల వస్తే బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు ఎందుకో నువ్వు అనరప్ అనిపిస్తుంది అన్న. నా తల్లి కానీ నన్ను ఆపలేదు. అది గెలుపు నా దృష్టిలో. గీతు నేను గెలిచాను. గీతు నిజం చెప్పాలి. చెప్. ప్రామిస్. శోభా ప్రియాంకలో ఎవరు ఎక్కువ ఇష్టం? నా కోసం శోభ వేడుకుంది శివాజీ గారిని. భగవంతుడా. ప్రియాంక తన గేమ్ తను ఆడుతుంటే నువ్వెందుకు అంత దెప్పి పొడుస్తూనే ఉన్నావు? ఏమని? సిగ్గుండాలరా. ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు పాయింట్లు ఇస్తాను, నువ్వు నాకు పాయింట్లు ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి మైండ్లో ఏదో ఒకటి, వీడిని ఎక్కడ చోట తొక్కేయాలి, నేను ఎక్కడ చోట వీడిని వదిలేయాలి, వీడిని ఎక్కడ వీడిని పక్కన పడేయాలనే తప్ప కొన్ని
తామరాక మీద నీటి బొట్లు అంటుండిరా ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నన్ను టెంప్ట్ చేయలేదు. కప్పు కొట్టే పోతాను. పక్కో నేను నమ్ముకో, పక్కన పెట్టుకో, ముందుకు రా కాన్సెప్ట్లో చాలామంది ఉన్నారు లోపల. రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లే. భయపడింది అదే, ఉన్నది పోగొట్టుకుంటానేమో, వద్దు వెళ్ళిపోదామని చెప్పి డిసైడ్ ఎందుకు నేను అందుకే. కానీ ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? మీ అభిమానులు కూడా మిమ్మల్ని రవితేజ గారితో యాక్టింగ్ చేయడం చూడాలనుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మంచిది.